హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు చెప్పబోయే అంశం మానవుడి యొక్క మెదడు పనితీరు మరియు ఒక అద్భుతాలు దాగి ఉన్న ఈ మెదడులో వాటి యొక్క పనితీరుని మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. మీకు తెలుసా ఫ్రెండ్స్, మనిషి మెదడు 60% కొవ్వుతో తయారవుతుందని చాలామంది అనుకుంటారు. మానవ శరీరం కొవ్వు బయట పార్ట్స్లో కనిపిస్తుందని. కానీ మానవుడి యొక్క మెదడు తయారవడమే 60% కొవ్వు మరియు 70% నీరుతో ఒక మానవుడి యొక్క మెదడు అనేది తయారవుతుంది. మరియు మానవుడి యొక్క మెదడు 25 ఏళ్ల వరకు అభివృద్ధి చెందదు. కంప్లీట్గా ఏర్పడడానికి మానవుడి యొక్క మెదడు 25 ఏళ్ళు పడుతుంది. మీకు తెలుసా ఫ్రెండ్స్, మానవుడి యొక్క మెదడుకి ఉన్న సత్తా ఈ భూప్రపంచంలో ఏ మెమొరీ కార్డ్ కానీ, ఏ స్టోరేజ్కి కానీ, ఏ డేటా సెంటర్కి కానీ లేనంత స్టోరేజ్ ఈ మానవుడి యొక్క మెదడులో ఉంది. ఒక 100 టెరాబైట్లు లేని శక్తి ఈ మానవుడి యొక్క మెదడుకు ఉంది. గత 100 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో కూడా ఈ మానవుడి యొక్క మెదడు చెప్పగలడు. ఒక 100 సంవత్సరాలు ఉన్న ముసలివాడి దగ్గరికి వెళ్ళి అడిగితే నీ చిన్నప్పుడు ఏం జరిగిందో అంటే ఆయన చక్కగా వివరిస్తాడు. అది మానవుడి యొక్క మెదడుకు ఉన్న సత్తా మరియు అదొక అడ్వాంటేజ్. మీకు తెలుసా ఫ్రెండ్స్, మరొక అత్యంత కీలకమైంది ఏంటంటే మెదడులో మానవుడు ఒక అంశాన్ని చూసిన వెంటనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి మానవుడు మెదడు అనేది 268 మిలియన్ల వేగంతో దాన్ని తీసుకుంటుంది. ఒక వ్యక్తి మరో వ్యక్తికి ఒక విషయం చెప్పాడంటే ఆ విషయాన్ని 268 మైళ్ళ వేగంతో తీసుకుంటుంది. అంటే దాన్ని మనం ఎలా చెప్తామంటే ఒక వితిన్ మైక్రో సెకండ్స్లో బ్రెయిన్ స్టోర్ చేస్తుంది మెదడులో. చాలామంది ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు చెప్పిన ప్రకారం ఏమంటే మానవుడి యొక్క మెదడు కేవలం 100%లో 10% మాత్రమే ఈ ప్రపంచంలో మానవులు వారి యొక్క మెదడుని ఉపయోగిస్తారని ఒక అపోహగా వాళ్ళు చెప్తున్నారు సైంటిస్టులు. మీకు తెలుసా ఫ్రెండ్స్, ఒక మానవుడి యొక్క మెదడు 23 వాట్ల పవర్ని జనరేట్ చేయగలదు. ఒక 20 వాట్ల బల్బుని మానవుడి యొక్క మెదడు ద్వారా ఆన్ చేయగలరు. మీకు తెలుసా ఫ్రెండ్స్, మానవుడి యొక్క మెదడు 1368 గ్రాములు. మరియు ఈ మానవుడి యొక్క మెదడు 70 సంవత్సరాలు దాటిన వెంటనే రోజు రోజుకి దాని యొక్క వాల్యూమ్ని తగ్గించుకుంటుందని మీకు తెలుసా ఫ్రెండ్స్, మానవుడి యొక్క మెదడు చిన్న విషయాలని 20-30 సెకండ్ల కన్నా ఎక్కువసేపు స్టోర్ చేసుకోదని. మీరు ఉదాహరణకి మీరు బస్సు మీద వెళ్తున్నారు, ఒక దగ్గర మీరు ఒక చిన్న అన్ఇంపార్టెంట్ థింగ్ చూశారు, అది మీరు 30 సెకండ్ల తర్వాత ఆటోమేటిక్గా మర్చిపోతారు. మళ్ళీ ఎప్పుడో గుర్తు తెచ్చుకుంటే కానీ మళ్ళీ రాదు. అది మీకు తెలుసా ఫ్రెండ్స్, అది మన మానవ మెదడు యొక్క స్పెషాలిటీ. మీకు తెలుసా ఫ్రెండ్స్, ఒక మానవుడి యొక్క బ్రెయిన్, ఒక మానవుడు రోజుకి 12,000 నుంచి 60,000 వరకు థాట్స్ని బ్రెయిన్లో క్రియేట్ అవుతాయి. అది మీకు తెలుసా ఫ్రెండ్స్. ఇది నేషనల్ సైన్స్ ఫౌండేషన్ 2005 ఒక ఆర్టికల్ ప్రకారంగా చెప్పవచ్చు. మానవులు అనుకున్నట్టు బ్రెయిన్ అనేది తలనొప్పి వచ్చినప్పుడు బ్రెయిన్ నొప్పిగా ఫీల్ అవుతుందేమో కాదు ఫ్రెండ్స్. మానవుడు ఎప్పుడైతే చల్లని ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు ఈ బ్రెయిన్ చుట్టూ రిసెప్టర్ అని చెప్పి ఒక కవరింగ్ లేయర్ ఉంటుంది. ఆ లేయర్కి ఈ కూలింగ్ తగిలి నొప్పిని క్రియేట్ చేసిన తప్పించి మానవుడి యొక్క మెదడు మాత్రం ఎప్పుడూ ఒక నొప్పిని మాత్రం ఫీల్ కాదు. మీకు తెలుసా ఫ్రెండ్స్, ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న బ్రెయిన్లో ఒక మానవుడి యొక్క బ్రెయిన్ మల్టీ టాస్కింగ్ అనేది చేయలేదు. ఇప్పుడు ఒకవేళ మానవుడు మల్టీ టాస్కింగ్ చేసిన ప్రపంచ సైంటిస్టుల ప్రకారం 50% కన్నా ఎక్కువ దాని యొక్క రిజల్ట్స్ తప్పుగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక వ్యక్తి బస్సు ఎక్కాలి అనుకుంటున్నాడు, అదే వ్యక్తి బస్సు ఎక్కుతున్నప్పుడే పక్కన బైక్ ఎక్కాలని కోరుకున్నప్పుడు ఈ రెండు దగ్గరలో మిస్అండర్స్టాండింగ్ జరిగి పడిపోయే అవకాశం ఉంది 50% వరకు.
ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం మానవుడి యొక్క బ్రెయిన్ అత్యంత కీలక పాత్ర పోషించే మానవుడి యొక్క జీవితంలో ఈ మెదడు కోసం దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ని దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు నాకు సపోర్ట్ చేయవలసిందిగా నా ప్రార్థన. ధన్యవాదములు ఫ్రెండ్స్.